తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు. మీరు అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు, అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది, కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో లేనటువంటి కొత్త నిబంధన, బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిందా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతులు. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. LRS ఫ్రీ అని దగా చేసినావు నువ్వు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇవాళ ఈ స్కామ్ ను బయటకు రాకుండా ఈ కేసును నీరుగారుస్తున్నారు. ఎందుకంటే దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఉన్నత అధికారుల హస్తంతోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడ్డది. ఈయన ఈ పేలని బాంబుల మంత్రి నేను NICతో పెట్టినా, NIC సాఫ్ట్వేర్ అని చాలా గొప్పలు చెప్పిండు. భూభారతి అనేది NIC సాఫ్ట్వేర్ మీద. మరి ఎందుకు ఇదంతా అవినీతి జరుగుతుంది? నీ NIC సాఫ్ట్వేర్ పనిచేస్తలేదా? ఎక్కడ లోపం ఉంది? ఆనాడు ధరణి ఉన్నప్పుడు ఇటువంటి లోపాలు జరగలే. వారం రోజుల్లో ఇంటికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 6 నెలల పాస్బుక్లే వస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు. 6-7 నెలల నుంచి ఎవరికి పాస్బుక్ రావడం లేదు. ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు పాస్బుక్లు రాక. మరి నాడు కేసీఆర్ గారు ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో పోస్టులు ఇంటికి వచ్చింది. మీరేం చేస్తుండ్రు? పాస్బుక్లు ఇస్తామని మనిషికి 300 వసూలు చేస్తుండ్రు. రిజిస్ట్రేషన్ అప్పుడే పైసలు తీసుకుంటున్నారు, కానీ పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు. ఉల్టా ఇవాళ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు బ్రోకర్ల చేతికి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంటే దీన్ని విచారణ చేయరు. అసలైనటువంటి దొంగల్ని పట్టుకోకుండా ఇవాళ కేసును నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి NIC సాఫ్ట్వేరు అని గొప్పలు చెప్పిన పొంగులేటి ఇవాళ ఏం చెప్తావు? ఎందుకు నీ భూభారతి ఫెయిల్ అయింది? ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది? ఇవాళ పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజుని అరెస్ట్ చేసి ఇక కేసు అయిపోయింది అంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు? బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు దిగరా? ఇది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులు మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సిట్, CIDలో, కమిషన్లో అది కేవలం ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, ఇంతేనా నువ్వు చేసేది? ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా, అందుకే లేట్ అయింది నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే